అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పటిలాగానే నేను మరొక స్టోరీతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. కృష్ణానది పరివాహక ప్రాంతపు ఇసుక తిప్పల దగ్గర మధ్యాహ్నం నుంచి సాగిన రభస అప్పటికే కాస్త సర్దుమణిగింది. ట్రాక్టర్ ఇంజిన్ వేడి ఇంకా తగ్గలేదు. డీజిల్ పొగ కమ్ముకున్న ఆ వాతావరణంలో రాంబాబు చివరి ఇసుకలోడు తట్టను ట్రాలీలోనికి ఎత్తిపోసి తన తుంపాటతో నుదుటి మీద చెమటను అలా తుడుచుకున్నాడు. తలపాగా సర్దుకొని చేతులకు వంటిన తడి ఇసుకను తొడలకు రాసుకుంటూ తన ఎర్రటి ట్రాక్టర్ వైపు చూశాడు. రోజంతా ఇసుక క్వారీలో పొల్యూషన్, పొలాల మధ్య ఎడ్ల బండ్ల రాకపోకలు, పారల చప్పుడు మధ్య కాలం క్షణాల్లో గడిచిపోయింది. కానీ ఇప్పుడు అసలు ప్రయాణం మొదలవుతోంది. ఇక్కడి నుంచి రాంబాబు వెళ్ళవలసిన చిన్నగొల్లపాలెం గ్రామం దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది కాక సరిహద్దు అడవిదారి, సరిగ్గా కంకర వెయ్యని మట్టి రోడ్డు పక్కనే ఉన్న కాల్వగట్టు దాటుకుని వెళ్ళాలి. రాంబాబు వయసు 35 ఏళ్ళు ఉంటాయి. ఒంటి మీద కష్టం చేసిన గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. మామూలుగా అయితే అతనికి ఈ దారి కొత్తేమీ కాదు. కానీ ట్రాలీ వెనుక ఉన్న ఇసుక చాలా బరువుగా ఉంది. గేర్ మార్చేటప్పుడు ట్రాక్టర్ పడే ఆరాటం అతనికి బాగా తెలుసు. ముందరి లైట్లు రెండూ కూడా అప్పుడప్పుడు సరిగ్గా వెలగవు. కుడివైపు లైట్లు కవర్ పగిలిపోయి కంటిపాపులాగా కొద్దిగా పచ్చటి వెలుగు మాత్రమే ఇస్తుంది. ఎండ వ్రాలడం మొదలైంది. ఆకాశం కాస్త ఎర్రగా మారగానే ఇసుక రేవులోని మిగతా కుర్రాలు, ఏం రాంబాబు, ఈ టైంలో అంత దూరం లోడ్లో వెళ్ళడం అంత అవసరమా? పొద్దున్నే పోవచ్చు కదా అని వారించారు. కానీ రాంబాబు వినలేదు. రేపు పొద్దున్నే ఆ ఇసుకను ఊరి పెద్ద ఇంటి దగ్గర అప్పజెప్పేసి రావాలి. లేకపోతే బాకీ పడిన 2000 రూపాయలు చేతికి రావు. ఆ ఇంట్లో కూతురి పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఉదయానికి మేస్త్రీలు పునాది పనులకు సిద్ధంగా ఉంటారని చెప్పాడు యజమాని. చేతిలో ఉన్న అలసటను నడుము మీదకు పెట్టి ట్రాక్టర్ స్టార్ట్ చేశాడు. ఆ ట్రాక్టర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పైకి లేచినట్టయింది. సైలెన్సర్ నుంచి నల్లటి పొగ గాల్లోనికి లేచి కరిగిపోయింది. క్వారీ దాటి మెయిన్ మట్టి రోడ్డు మీదకి ఎక్కేసరికి సూర్యుడు పూర్తిగా కొండల వెనక దాక్కున్నాడు. చుట్టూ ఉన్న పొలాల వెలుతురులు మెల్లగా కోల్పోయాయి. నల్లటి ఆకారాల్లా మారిపోవడం మొదలెట్టాయి. ఆ దారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన తాటి చెట్లు, అప్పుడప్పుడే ఎదిగిన చెరుకు తోటలు ఉన్నాయి. ఇంజన్ శబ్దం తప్ప ఇంకే శబ్దం ఆ పరిసరాల్లో కూడా లేదు. ట్రాక్టర్ సీటు మీద కూర్చొని స్టీరింగ్ పట్టుకున్న రాంబాబు కళ్ళు రోడ్డు మీద మాత్రమే ఉన్నాయి. లోడ్ ఎక్కువ అవడం వల్ల ముందు చక్రాలు కాస్త లేచినట్లు అనిపిస్తున్నాయి. దాంతో ప్రతి గుంట దాటుతున్నప్పుడు ట్రాక్టర్ ఊగిపోతోంది. పోను పోను చీకటి బాగా ముదిరిపోయింది. కంటికి అనుపాత తెలియని ఆ నల్లటి కమ్మిన వాతావరణంలో ట్రాక్టర్ వెలుగు కేవలం 10 అడుగుల దూరం మాత్రమే దారిని చూపుతున్నట్టు అవుతోంది. చుట్టూ కొబ్బరి తోటలు, వెదురు పొదలు దట్టంగా అల్లుకుపోయాయి. సాధారణంగా రాత్రి వేళల్లో ఈ దారిలో కనీసం లారీలైనా తిరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు వింతగా ఒక్క బైక్ కానీ కాలినడకన వెళ్ళే మనిషి కానీ కనిపించడం లేదు. పక్షుల అరుపులు కూడా అప్పటికే ఆగిపోయాయి. పగటిపూట నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఇప్పుడు ఒక శ్మశానంలా ప్రశాంతంగా మారిపోయింది. రాంబాబుకి మనసులో ఏదో చిన్న అలజడి మొదలైంది. రేడియో ఆన్ చేద్దామంటే పాత క్లచ్ బోర్డు ఊడిపోయి చాలా రోజులైంది. దాంతో మనసును మార్చుకోవడానికి తనలో తాను ఏదో ఒక జానపద పాటను గుసగుసగా పాడుకోవడం మొదలుపెట్టాడు. సుమారు 20 కిలోమీటర్లు వచ్చాక దారి మరింత ఇరుగ్గా మారింది. ఇరువైపులా వటవృక్షాలు కొమ్మలు చాచి రహదారిని పూర్తిగా ఆక్రమించేశాయి. ఆ ప్రాంతాన్ని ఊరి జనాలు పాత కాట అని పిలుస్తారు. ఒకప్పుడు అక్కడ ఇటుక బట్టీలు ఉండేవి. ఇప్పుడంతా పాడుబడిన దిబ్బలు మాత్రమే మిగిలాయి. అంతలోనే రాంబాబుకి కొద్ది దూరంలో ఒక ఆకారం కదిలినట్లు అనిపించింది. లైట్లు ఆ పచ్చటి వెలుగులో రోడ్డు పక్కన ఒక ముసలాయన వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతనికి సరిగ్గా 60 నుండి 70 ఏళ్ళు ఉండవచ్చు. చేతిలో ఎండిపోయిన కర్ర పట్టుకొని ఒంటి మీద మురికి పట్టిన తెల్లటి దోతి, తలకు చుట్టిన గుడ్డతో ఉన్నాడు. అతని ముఖం మీద ముడతలు లైట్ల వెలుతుల్లో కనిపిస్తూ విచిత్రంగా మెరుస్తూ ఉన్నాయి. రాంబాబు వెంటనే బ్రేక్ వేసి ట్రాక్టర్ వేగాన్ని తగ్గించాడు. ఊరికి వెళ్తున్నాడేమో
లిఫ్ట్ అడుగుతాడేమో అని అనుకున్నాడు. కానీ ఆ వృద్ధుడు ట్రాక్టర్ ఎక్కడానికి ముందుకు రాలేదు. సరిగ్గా చక్రం పక్కన నిలబడి రాంబాబు కళ్ళల్లోనికి సూటిగా చూశాడు. ఆ చూపులో భయం లేదు, అలానే కోపమూ లేదు, ఒక రకమైన హెచ్చరిక మాత్రమే ఉంది. ఆ వృద్ధుడు మెల్లగా ఇలా అన్నాడు, జాగ్రత్తగా పోనైనా, పీడలు తిరుగుతూ ఉంటాయి అని స్పష్టంగా చెప్పాడు. రాంబాబు ఒక్క క్షణం ఆగి, ఏంటి తాత, ఏమంటున్నా? ఊరెళ్తున్నా, లోడుంది నా దగ్గర, నీకేమైనా దింపాలా ఎక్కడైనా అని అడిగాడు. కానీ ఆ ముసలైన రాంబాబు మాటలను ఏమీ పట్టించుకోలేదు. మళ్ళీ అదే మాట చెప్తూ ఉన్నాడు. సమయం దాటిపోతోంది, దారి సరిగ్గా లేదు, పీడలు తిరుగుతూ ఉంటాయి, వెనక్కి పోగలవేమో చూసుకోనైనా అని చెప్పి జవాబు కోసం కూడా చూడకుండా మెల్లగా వెనక్కి తగ్గి రోడ్డు పక్కనున్న దట్టమైన పొదల్లోనికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అతడు కదిలిన విధానం, ఆ నడకలోని ఉన్న నిశ్చలత్వం రాంబాబుకు చాలా వింతగా అనిపించింది. చీకట్లో అతను పొదల వెనుకకు వెళ్ళగానే రూపుమాసిపోయాడు. రాంబాబు కొన్ని క్షణాలు అక్కడే ఆగాడు. నాటుసారా తాగి ఏమైనా ఇలా పేలుతున్నాడేమో అని అనుకోవడానికి ఆ ముసలైన మాటల్లో ఎక్కడా తడబాటు లేదు. పీడలు తిరగడం ఏంటి, పిచ్చి ముసలుడు కాకపోతే అని తనలో తాను అనుకుంటూ మళ్ళీ గేర్ వేసి ముందుకు పోనిచ్చాడు. కానీ ఆ ముసలాయన చెప్పిన మాటలు రాంబాబు మెదడులో తొలుస్తూనే ఉన్నాయి. పెరిగిన చెమటను తుడిచే కొద్దీ మళ్ళీ ముఖం మీద నీటి బొట్లు చేరుతున్నాయి. ఇంకో 2 కిలోమీటర్లు వెళ్ళేసరికి నిజంగానే పరిస్థితి మారింది. హఠాత్తుగా ట్రాక్టర్ సౌండ్ మారడం మొదలైంది. డగ్ డగ్ అని సజావుగా వస్తున్న ఇంజన్ శబ్దం ఒక్కసారిగా తేడా వచ్చింది. రాంబాబు కంగారు పడి యాక్సిలరేటర్ నొక్కాడు. కానీ ఎంత నొక్కినా వేగం పెరగకపోగా ఇంజన్ రేస్ తగ్గిపోతుంది. సైలెన్సర్ నుంచి నల్లటి పొగ దట్టంగా వెలువడి హెడ్ లైట్ వెలుగును కూడా అది పూర్తిగా కప్పేసింది. ఛీ, దీని దుంపతగా, ఇప్పటికిప్పుడు ఇది బ్రేక్ డౌన్ అయితే ఈ అడవి దారిలో ఎవరున్నారు నాకు సహాయం చేయడానికి అని రాంబాబు తిట్టుకున్నాడు. క్లచ్ నొక్కేసి న్యూట్రల్ వేసి చూశాడు. ఇంజన్ ఒక్కసారిగా ఊగిపోయి మిస్ఫైర్ అయ్యి పూర్తిగా ఆగిపోయింది. చుట్టూ ఉన్న పరిసరాలు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాయి. ఇంజన్ ఆగిపోవడంతో హెడ్ లైట్లు కూడా ఆరిపోయాయి. కేవలం ట్రాక్టర్ డాష్ బోర్డు మీదున్న చిన్న ఎర్రటి డైనమో లైట్ మాత్రమే మినుగు మినుగుమంటోంది. అప్పటి వరకు వినపడిన ఇంజన్ జోలపాట ఒక్కసారిగా ఆగిపోవడంతో చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ఆ యొక్క గాఢత రాంబాబును కమ్మేసింది. అమావాస్య దరిదాపుల్లో ఉన్న ఆ రాత్రి ఆకాశంలో నక్షత్రాలు తప్ప చుట్టుపక్కల ఎలాంటి వెలుగు లేదు. దారిని పోయే చిన్న మినుగురు పురుగులు తప్ప ప్రశాంతమైన ఆ పరిసరాల్లో కదలిక అనేది పూర్తిగా కరువైంది. రాంబాబు ట్రాక్టర్ సీటు దిగాడు. అతని చేతిలో ఉన్న చిన్న బ్యాటరీ లైట్ ఆన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ దాని స్విచ్ లూజ్ అయిందేమో. 2 సార్లు కొడితే కానీ ఆ వెలుగు సరిగ్గా పడలేదు. ఆ చిన్న వెలుతుల్లో ట్రాక్టర్ బోనెట్ తెరిచాడు. ఇంజన్ నుండి తీవ్రమైన వేడి సెగలు వస్తూ ఉన్నాయి. అది మొత్తం కూడా చెక్ చేస్తూ ఉన్నాడు. కానీ అది తను చేయడం చాలా కష్టంగా మారింది. ఒంటరిగా అంత పెద్ద లోడు ఉన్న ట్రాక్టర్ను ఆ రాత్రి వేళ బాగు చేయడం సాధ్యమయ్యేలా లేదు. ఈ రాత్రికి ఇక్కడే పడుకోవాలా ఏంటి? ఈ ఇసుకను సమయానికి చేర్చకపోతే ఆ యజమాని డబ్బులు కోసేస్తాడు అనే చింత రాంబాబును పట్టుకుంది. అతనికి దాహం కూడా వేస్తోంది. కానీ సీటు కింద ఉన్న వాటర్ బాటిల్లో నీళ్లు అయిపోయాయి. అలా ట్రాక్టర్ పక్కన నిలబడి దారి పొడవునా ఎవరైనా వస్తున్నారని చూస్తున్న రాంబాబు కళ్ళలో దూరంగా ఏదో పడింది. దారికి కుడివైపున సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న దట్టమైన రావి వేప చెట్ల ఆ సందుల్లో నుంచి చిన్న వెలుతురు చారలు మెల్లగా కనిపిస్తున్నాయి. అది ఖచ్చితంగా టార్చ్ లైట్ లేదా ఏదైనా కట్టెలపై వెలుగులా ఉంది. అక్కడ కొంతమంది మనుషుల ఆకృతుల్లా కదులుతూ ఉన్నట్లు రాంబాబు గుర్తించాడు. ఆ చెట్ల మధ్య నుంచి మాటల చప్పుడు చాలా సన్నగా వినపడుతోంది. ఈ మారుమూల ప్రాంతంలో ఈ సమయంలో అక్కడ మనుషులు ఉండడం రాంబాబుకి కొంచెం వింతగా అనిపించినప్పటికీ ఆ సమయంలో సహాయం కావాలనే ఆరాటమే అతనిలో ఎక్కువైంది. బహుశా అక్కడ ఏమైనా తోట పని చేసే రైతులు ఉన్నారేమో, లేదా బావి దగ్గర కాపలా కాసేవాళ్ళు ఉన్నారేమో అని అనుకున్నాడు. కనీసం తాగడానికి నీళ్లు దొరుకుతాయి, లేదా మెకానిక్ ఉన్న ఊరికి వెళ్ళడానికి ఏమైనా సహాయం దొరుకుతుందనే ఆశతో రాంబాబు ట్రాక్టర్ తాళం చెవిని తీసుకొని
తన చేతిలోని టార్చ్ లైట్ను గట్టిగా పట్టుకొని దారి పక్కనున్న గట్టు దిగి ఆ చెట్ల సందుల వైపు అడుగులు వేశాడు. ఆ చెట్ల సందుల గుండా వస్తున్న వెలుతురును చూస్తూ రాంబాబు గట్టు దిగాడు. చేతిలో ఉన్న చిన్న టార్చ్ లైట్ వేసుకుంటూ ముందుకెళ్ళాడు. చుట్టూ ఉన్న వాతావరణం వింతగా ఉంది. పగటిపూట గాల్లోకి కదిలే ఆకులు కూడా ఇప్పుడు బొమ్మల్లా నిశ్చలంగా ఉన్నాయి. ఒక్క పిట్ట అరుపు లేదు, ఈతకోడి శబ్దం కూడా లేదు. ఆ నిశ్శబ్దం చెవుల్లో ఏదో రీంకారాలు చేస్తున్నట్టుగా అనిపించసాగింది. కొద్ది దూరం వెళ్ళేసరికి ఆ చెట్ల మధ్య ఒక చిన్న ఖాళీ స్థలం కనిపించింది. అక్కడ 4-5 మనుషులు చుట్టూ కూర్చొని ఉన్నారు. మధ్యలో చిన్న నిప్పుల గుండం కాలుతోంది. ఆ వెలుగులో వాళ్ళ ముఖాలు సరిగ్గా కనిపించట్లేదు, కానీ అంతా కూడా పాతకాలపు నాటుగుడ్డలు కట్టుకొని ఉన్నారు. అయ్యా, నా ట్రాక్టర్ దారిలో ఆగిపోయింది, కొంచెం తాగడానికి నీళ్లు దొరుకుతాయా? దాంతోపాటు ఊళ్ళో ఎవరైనా మెకానిక్ ఉంటే కాస్త సహాయం చేస్తారా అని రాంబాబు గొంతు పెంచి అడిగాడు. ఆ మాట అనగానే అక్కడ కూర్చున్న మనుషులంతా ఒక్కసారిగా కదలిక లేకుండా ఆగిపోయారు. ఆ నిప్పుల గండంలో నుంచి పొగ రావడం మెల్లగా ఆగిపోయింది. వాళ్ళలో ఒక్కడు కూడా రాంబాబు వైపు తిరగలేదు. రాంబాబు మరో 2 అడుగులు ముందుకు వేసి తన చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలుగును వాళ్ళ ముఖం మీదకి తిప్పాడు. అంతే, ఆ క్షణంలో రాంబాబు గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. టార్చ్ వెలుగు పడగానే అక్కడ కూర్చున్న వాళ్ళు నిదానంగా వెనక్కి తిరిగారు. కానీ వాళ్ళు తిరిగే విధానం మనుషుల్లా లేదు. కేవలం వాళ్ళ మెడలు మాత్రమే 180 డిగ్రీల వెనక్కి తిరిగాయి. శరీరాలు మాత్రం అలాగే ముందరికే ఉన్నాయి. వాళ్ళ కళ్ళల్లో నల్లటి గుడ్లు లేవు, కేవలం తెల్లటి గుడ్లు మాత్రమే మినుగు మినుగుమంటూ ఉన్నాయి. నోరు తెరిచి ఉన్న అందులో నుంచి ఎలాంటి శ్వాస రావడం లేదు. ఆ ముఖాల్లో చర్మం ఎండిపోయి ఏళ్ల తరబడి శవపేటికలో ఉండిపోయిన శవాల్లా ఉన్నారు. రాంబాబు భయంతో 2 అడుగులు వెనక్కి వేశాడు. టార్చ్ లైట్ వణుకుతున్న అతని చేతిలో నుంచి కింద పడిపోయింది. అదే క్షణంలో ఆ మనుషులంతా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. కానీ వాళ్ళు నడవడం లేదు. నేలను ఆనకుండా గాల్లో కొద్దిగా తేలుతున్నట్టుగా రాంబాబు వైపు జరగడం మొదలుపెట్టారు. వాళ్ళ నోళ్ళ నుంచి మనుషుల మాటలు కాకుండా లారీ ఐరన్ షీట్ల మీద మేకులు గీస్తే వచ్చే దారుణమైన శబ్దం వినపడడం మొదలైంది. ఆ శబ్దం నేరుగా రాంబాబు తలలో అవి పీల్చి పిప్పి చేస్తున్నంత పనిచేశాయి. ఇంకా అంతే, రాంబాబు వేగంగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేస్తూ ఉంటే అప్పుడే ఆ ముసలాయన చెప్పిన మాటలు తనకు స్పష్టంగా గుర్తొచ్చాయి. ఈ దారిలో పీడలు తిరుగుతున్నాయి, జాగ్రత్త అనే మాటలు. ఇంకా అంతే, వేగంగా ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రాక్టర్ని ఆన్ చేస్తూ ఉన్నాడు. కానీ అది అస్సలు ఆన్ అవ్వడం లేదు, అస్సలు కదలట్లేదు. భగవంతుడా, ఇప్పుడేం చెయ్యాలి? అవి దగ్గరికి వచ్చేస్తున్నాయి, తొందరగా స్టార్ట్ అవ్వు అని ట్రాక్టర్ని అలానే ఏదో ఒకటి చేసి అక్కడి నుండి ముందుకు తీసుకొని పోవాలి అని అనుకుంటున్నాడు. కానీ అస్సలు కుదిరే పని అయ్యేలా లేదు. ఇంకా అంతే, అవి వేగంగా దగ్గరికి వచ్చేసాయి. ఈరోజు నిన్ను అస్సలు వదిలిపెట్టాం, నిన్ను చంపి నీ రక్తాన్ని తాగి మా ఆకలి తీర్చుకుంటాం అని అవి వికృతంగా అరుస్తూ దగ్గరికి వచ్చేసాయి. ఇంకా అంతే, ఎప్పుడైతే తన ప్రాణం గాల్లో కలిసిపోయింది అని అనుకున్నాడో అప్పుడే తన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న ఆంజనేయ స్వామి బొమ్మ అతనికి గుర్తొచ్చింది. ఇంకా అంతే, వెంటనే అది ఆ ట్రాక్టర్ నుంచి బయటకు తీసి దాన్ని పట్టుకొని వాటికి చూపిస్తూ అలానే శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అని చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే అతను ఆ బొమ్మను తీసి అలా మంత్రాన్ని చదవడం మొదలుపెట్టాడో అప్పుడే ఆ దెయ్యాలు ఒక్కసారిగా భయపడిపోయినట్టు అయ్యి వెనక్కి తగ్గాయి. కానీ అతన్ని విడిచి అక్కడి నుండి అస్సలు వెళ్ళట్లేదు. అలానే బండి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఆ రాత్రి మొత్తం అతను దాన్ని అలానే పట్టుకొని అక్కడే కూర్చుండిపోయాడు. వెనుక నుండి ఒక్కొక్కసారి, రే నేనురా శ్రీనుని, ఒకసారి వెనక్కి తిరిగి రారా, ఇవి నన్ను చంపేస్తున్నాయి అని రాంబాబు యొక్క స్నేహితుల గొంతు కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంది. అదంతా కూడా దెయ్యాల యొక్క పన్నాగమని అతనైతే గుర్తించి అస్సలు వెనక్కి తిరిగి చూడకుండా ఆ రాత్రి మొత్తం శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనుకుంటూ అలానే తన ట్రాక్టర్ సీటు మీదే అలా కూర్చొని ఉండిపోయాడు. సూర్యుడు మెల్లగా ఉదయిస్తున్న సమయంలో అప్పుడే ఆ భయంకరమైన పీడలు ఒక్కొక్కటిగా మాయమైపోవడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత మెల్లగా తలెత్తి పైకి చూశాడు. చుట్టూ కూడా ఎటువంటి దెయ్యం గాని భూతం గాని ఏమీ కనిపించలేదు. అమ్మయ్య,
ఎట్టకేలకు నేనైతే బ్రతికిపోయాను అని అనుకుంటూ ఒక్కసారిగా కిందకి దిగి చాలా దూరంలో ఉన్న ఒక ఊరికి వెళ్ళి మెకానిక్ని తీసుకొని అక్కడికి వచ్చాడు. ఆ తర్వాత ఆ మెకానిక్ అయితే బండిని బాగు చేశాడు. అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయాడు రాంబాబు. కానీ ఆ రాత్రి జరిగిన సంఘటన ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ రోజు ఆంజనేయ స్వామి కాపాడకపోయి ఉంటే ఈ పాటికి అతను ఎప్పుడూ చనిపోయి ఉండేవాడు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆల్లో పెట్టుకోండి. మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.